ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ స్వప్న చెక్కురి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఏంటంటే మనకు చాలామంది ప్రెగ్నెంట్ పేషెంట్స్ అడుగుతూ ఉంటారు, ప్రెగ్నెన్సీలో మనం కొబ్బరి బొండాలు తాగొచ్చా లేదా అనేది. బికాజ్ చాలామందికి అదొక అపోహ. అంటే ఇంట్లో పెద్దవాళ్ళు కొబ్బరి బొండాలు తాగితే నార్మల్ డెలివరీ అవ్వదు, బేబీ తల పెద్దగా ఉంటుంది, సిజేరియన్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది, లేదు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కొబ్బరి బొండాలు తాగితే బేబీకి నిమోనియా వస్తుంది. ఇలాంటి చాలా అపోహలు ఉన్నాయి. అండ్ కొబ్బరి నీళ్ళు తాగితే మనకు బేబీకి జుట్టు ఉండదు, ఇవన్నీ అలా చెప్తూ ఉంటారు. బట్ ఇవన్నీ కూడా ప్యూర్లీ మిత్, నథింగ్ రిలేటెడ్ టు దట్. సో బేసికల్లీ ఏంటంటే మనకు ప్రెగ్నెన్సీలో యాజ్ సచ్ కోకోనట్ వాటర్ అంటే లేత కొబ్బరి ఉన్న ఆ కొబ్బరి బొండాలు ఏంటంటే అత్యధిక శాతంలో ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. ఎలక్ట్రోలైట్స్ అంటే ఎస్పెషల్లీ మనకు ఈ పొటాషియం లెవెల్స్ అనేది మంచి, అంటే లైక్ గుడ్ క్వాంటిటీ ఆఫ్ పొటాషియం విల్ బి దేర్ మన కొబ్బరి బొండాలో. సో బేసికలీ ప్రెగ్నెన్సీలో ఏంటంటే చాలామందికి హెడేక్స్ అనేది కామన్, లెగ్ క్రాంప్స్ అంటే రాత్రిపూట నిద్రలో పిక్కలు పట్టేయడము, కాలువేలు లాగినట్టుగా ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ ఏంటంటే మనకు పొటాషియం డెఫిషియన్సీ వల్ల ఉంటుంది. సో డైలీ అట్లీస్ట్ ఒక కొబ్బరి బొండం తీసుకోవడం వల్ల ఏంటంటే మనకు బాడీలో పొటాషియం రీప్లేస్మెంట్ అనేది అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే లైక్ కోకోనట్ వాటర్లో అంటే కొబ్బరి బొండాల్లో మనకు పొటాషియంతో పాటుగా మెగ్నీషియం, కాల్షియం ఇవన్నీ కూడా మంచి అమౌంట్స్లో ఉంటాయి. కాల్షియం అండ్ మెగ్నీషియం అండ్ యాజ్ వెల్ as పొటాషియం ఇవన్నీ ఏంటంటే మనకు ప్రెగ్నెన్సీలో ప్రీ ఎక్లాంప్సీ అంటాం, అంటే బీపీ ఎక్కువ అవ్వకుండా హెల్ప్ అవుతుంది. సో కోకోనట్ వాటర్ తీసుకోవడం వల్ల మనకు ఒక రకంగా బీపీ వచ్చే ఛాన్సెస్ కూడా మనం తగ్గించుకోవచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే బేబీకి చుట్టూ ఉమ్మి నీరు బాగుండాలి అని అంటే అడిక్వేట్ హైడ్రేషన్ ఉండాలి. కొందరికి ఏంటంటే ఉట్టి వాటర్ తాగడం ఇష్టం ఉండదు, కొంచెం తాగేసి పక్కన పెట్టేస్తారు. అలా కాకుండా అట్లీస్ట్ మనకి మినిమం 4 to 5 లీటర్స్ పర్ డే తీసుకోండి అంటాం. ఇన్ కేస్ మీరు ప్లెయిన్ వాటర్ తాగలేకపోతున్నారు అనుకోండి, అప్పుడు అదర్ ఆల్టర్నేటివ్స్లే కొబ్బరి బొండాలు. సో డైలీ ఒక కొబ్బరి బొండం తీసుకోవడం వల్ల ఏంటంటే మనకు అడిక్వేట్ హైడ్రేషన్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం బేబీ చుట్టూరున ఉన్న అమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఉమ్మి నీరు కూడా కరెక్ట్గా ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం కొబ్బరి బొండం తీసుకున్నప్పుడు ఏంటంటే యూరిన్ కూడా ఫ్రీక్వెంట్గా ఖాళీ చేస్తూ ఉంటాం. సో ఛాన్సెస్ ఆఫ్ యూరినరీ ఇన్ఫెక్షన్ కూడా మనము తగ్గించుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే కొబ్బరి బొండంలో ఏంటంటే మనకు ఫ్యాట్స్ కానీ కొలెస్ట్రాల్, కార్బోహైడ్రేట్స్ ఇట్లాంటివంటూ ఏమీ ఉండదు. సో మీరు ఎక్కువగా తీసుకున్నా కానీ నష్టమైతే ఏం లేదు, అంటే లైక్ ఫ్యాట్ గెయిన్ అంటే వెయిట్ గెయిన్ అవుతారా అట్లాంటిది కూడా అంటూ ఏం లేదు. సో అడిక్వేట్ హైడ్రేషన్ మెయింటైన్ అవుతుంది, మనకు డీహైడ్రేషన్ ఛాన్సెస్ తగ్గుతుంటాయి. చాలామందికి ఏంటంటే ఫస్ట్ 3 monthsలో బాగా నాజియా, వామిటింగ్స్ ఎక్కువగా ఉంటాయి. అలాంటి వాళ్ళు కూడా కొబ్బరి బొండాలు తీసుకొని అంటాం. లేదు అందులో కొంచెం ఎలక్ట్రోల్ పౌడర్ కూడా మిక్స్ చేసి తీసుకోవచ్చు. సో ఇలా తీసుకోవచ్చు. అండ్ దెన్ కోకోనట్ వాటర్ అంటే ఎప్పుడు తీసుకోవాలి అనేది చాలామంది అడుగుతుంటారు, మార్నింగ్ తీసుకోవాలా లేకపోతే ఈవినింగ్ పడుకునే ముందలా అనేది. ఐడియల్గా అయితే మార్నింగ్స్ తీసుకోవడం బెటర్, ఆర్ ఎల్స్ అట్లీస్ట్ ఆఫ్టర్నూన్స్ అయినా. ఎందుకోసం అంటే నైట్ బెటర్ టు అవాయిడ్. నైట్ తీసుకోవడం వల్ల ఏంటంటే పొట్టెంత ఇట్లా టైట్నెస్ అనిపిస్తుంది. అండ్ త్రూ అవుట్ నైట్ రాత్రంతా కూడా యూరిన్ పదే రావడం వల్ల కూడా మనకు డిస్టర్బ్డ్ స్లీప్ ఉంటుంది. అదే మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ తీసుకుంటే ఏంటంటే ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్ అయిపోతాయి, హైడ్రేషన్ మెయింటైన్ అవుతుంది. అండ్ మీరు మెలకుగానే ఉంటారు కాబట్టి రిపీటెడ్ యూరినేషన్ అంటే ఫ్రీక్వెంట్గా యూరిన్ వచ్చిన ఇబ్బంది ఉండదు. సో నైట్ టైమ్స్ అనేది బెటర్ టు అవాయిడ్. అండ్ చాలామంది అడుగుతుంటారు ఇప్పుడు రైనీ సీజన్లో కొబ్బరి బొండాలు తీసుకోవచ్చు అనేది. డెఫినెట్గా తీసుకోవచ్చండి. బట్ ఈవినింగ్స్ అనేది అంటే ఆఫ్టర్ 5 or 6 తర్వాత అవాయిడ్ చేయొచ్చు. అదర్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత కానీ లేకపోతే ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత అయినా తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం కదా, అంటే కోకోనట్ వాటర్ వల్ల మనకున్న అడ్వాంటేజెస్ ఏంటి అనేది, అండ్ దానిపైన ఉన్న మిత్స్ అనేది కూడా మనం తొలగించుకున్నాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్. థ్యాంక్ యూ.